ఏపీలో ఎంఆర్పీఎస్ నిన్న చేపట్టిన ఆందోళనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. పోలీస్ వాహనాలు తగలబెట్టడం, బస్ అద్దాలు ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఇదే విషయమై డీజీపీ సాంబశివరావు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఎంఆర్పీఎస్ ఆందోళనపై 12 కేసులు నమోదు చేశామన్నారు డీజీపీ. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి సభకొచ్చేందుకు యత్నించారని, అందుకే ముందస్తుగానే చాలా మందిని అరెస్ట్ చేశామన్నారు. ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు డీజీపీ సాంబశివరావు. Honorable Chief Minister reviewed the cases. Yesterday జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా జరిగిన వైలెంట్ ఇన్సిడెంట్స్, పోలీస్ యాక్షన్ వీటి మీద రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు ముఖ్యంగా ప్రజలకు కలిగినటువంటి ఇబ్బంది, చేసినటువంటి వైలెంట్ ఇన్సిడెంట్స్ మీద రివ్యూ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం ఏ బందోబస్తు చేసినా, ఏ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నా కానీ జనరల్ పబ్లిక్ షుడ్ నాట్ సఫర్. నేను ఆల్మోస్ట్ 2 చోట్ల 5-6 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ ఆగిపోవడం, దానికి సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రావడం పెద్ద ఎత్తున. దానికి సంబంధించి శాంతి భద్రతల విషయంలో గట్టిగా ఉండాలి. కామన్ మ్యాన్ షుడ్ నాట్ సఫర్. మనకు కావాల్సిన రైట్స్ని మనం ఎప్పుడు వీ కెన్ ఆల్వేస్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్, బట్ ఎట్ ది సేమ్ టైం కామన్ మ్యాన్ షుడ్ నాట్ సఫర్. దాని మీద పోలీస్ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో వాజ్ దర్ ఎనీ ల్యాబ్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పోలీస్ అనేది కూడా రివ్యూ చేశారు. చేసినప్పుడు అఫెన్సెస్లో ఎవరైతే ఉన్నారో, ఇవాళ మేము కూడా 4 o'clockకి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా చెప్పబోతున్నాం. వైలెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరగకూడదు. జరిగితే మాత్రం చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్. సో వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దట్. సో ఎవ్రీ కేస్, సో ఫార్ 12 కేసెస్ 12 కేసులు బుక్ చేయడం జరిగింది. 12 కేసుల్లో కూడా ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసే కార్యక్రమం, ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది. సో వీ విల్ బీ టేకింగ్ యాక్షన్ యాజ్ పర్ ద లా. అండ్ ఎక్కడైనా నిన్న చిన్న ల్యాప్సెస్ జరుగుంటాయి, వాటిని కవర్ చేసుకోవడానికి కూడా వీఆర్ ట్రైయింగ్. శుక్రవారం ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ తలపెట్టిన కురుక్షేత్ర సభ రణరంగంగా మారింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా సభ నిర్వహించాలనుకున్నా ప్రభుత్వం అనుమతించలేదు. అటు యూనివర్సిటీ దగ్గర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఒక పోలీస్ వాహనాన్ని దగ్ధం చేశారు. మరోవైపు ఎంఆర్పీఎస్ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. ధర్నాలు, రాస్తారోకోలు చేసిన వారిని అరెస్ట్ చేశారు.